సో మామూలుగా అండి మనకి స్వరపీఠిక ఉంటుంది కదండి, స్వరపీఠిక కనుక రేడియేషన్ కానీ అట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ స్వరపీఠికలో మామూలుగా మనకి ఆ రెండు ఒక తెరల్లాగా అది మూసుకున్నప్పుడు మాత్రమే మనకి వాయిస్ అంతా ప్రొడ్యూస్ అవుతుందండి. రేడియేషన్ అయినా సర్జరీ అయినప్పుడైనా ఆ ఉన్నవి ఆ తెరల్లా మూసుకునే వోకల్ కార్డ్స్ అంటాం, అవి కనుక డిస్టర్బ్ అయితే కనుక మనకి కొంచెం గొంతు బొంగురుగా ఉండే అవకాశం ఉంటుంది, కొంచెం మాట తత్తరగా వచ్చే అవకాశం ఉంటుందండి. అది ఒక్కొక్కసారి రివర్స్ అవ్వచ్చు, రివర్స్ అవ్వకపోవచ్చు. బట్ మీరైతే కనుక స్పీచ్ థెరపీస్ ఉంటాయండి, అవి మీరు ట్రై చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీకు నార్మల్ అవ్వకపోయినా సరే నియర్ నార్మల్ అంటే చాలా వరకు మామూలుగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఎక్కడైతే మీరు థెరపీ చేయించుకున్నారో అక్కడ స్పీచ్ థెరపీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి గొంతులో ఓకల్ కార్డ్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకొని, ఆ స్వరపీఠిక వాయిస్ బాక్స్ ఎట్లా ఉందో చూసుకొని దాని పరంగా మీరు స్పీచ్ థెరపీ ఫాలో అయితే కనుక మీకు చాలా బెటర్గా ఉండే అవకాశం ఉంటుందండి.